స్వామి, నేను మీలాగనే సింగిల్ వైపుతో నా సంసారం చాలా చక్కగా సాగుతుంది. మామూల ఎండాకాలంలో చల్లగా, చలికాలంలో వెచ్చగా ఉండేటట్టు దీవించు స్వామి. అయ్యగారు నేను నా పొలం కాడ పని చేస్తే పూరి తినిపిస్తా అన్నారు కదా, పని చేసిన పైసలు ఏది పూరి తిని పొలం కాడ పోతా. అరే, నాకు నిన్ననే తెలిసిందిరా, నువ్వు పొలం కాడికి పోయి పోరాలతో ఏమో పరిహాసాలు ఆడినవాడగా. నువ్వు పొలం కాడికి అది దేవద్దు, ఇంట్లో ఉన్న ఇడ్లీలు తినుకుంటా ఇంట్లో పని చూసుకోపో. అయినా నేను చేసే పనులు నా పిల్లానికే తెలియదు, ఈయనకెట్ట తెలిసింది? ఆయన బయట తిండి తిన్నాడు, నన్ను తినడు. ఏ ఏం చెప్తానవే, ఇంకా టిఫిన్ తీసుకురా. తెస్తున్నా. అబ్బా, నువ్వు చేసిన ఇడ్లీ తింటా అంటే స్వర్గం తలుపుల దగ్గరికి వచ్చి తొంగి చూసినట్టుంది. మళ్ళా ఆ తొంగి చూసుడు ఎందుకో, స్వర్గంలోనే ఉన్నట్టుంది అనొచ్చు కదా. నువ్వు అట్లా అనకూడదే. స్వర్గంలో రంభ ఊర్వశి మేనకలు ఉంటారు. నేను నిన్ను తప్ప ఎవరిని చూడ. రాముళ్ళని నన్ను కృష్ణుని ఏకే. అయ్యో రామచంద్ర, మీరు నా బంగారు కొండ అండి. మీకు ముచ్చట ఎప్పుడు మర్చిపోయినా. మా చెల్లె 4 రోజులు ఉండిపోతాను అత్తనన్నది. మరి ఏం చెప్పమంటారు దానికి? మొహమాటలు లేకుండా ముఖం మీదనే రావద్దని చెప్పు. నేను పని మీద బయటకు పోతానా, వచ్చే వరకు నువ్వు ఒక్కదానే ఉండాలి. మీ చెల్లె మాత్రం రావద్దు. అమ్మగారు ఏమైందమ్మా, అరుగడట అల్లుకున్నావు? నిన్ను అండి నా మటన్ ఇట్లా మిగిలిందని బాధపడతానమేంది? దాని గురించి అయితే నువ్వేం రంది పెట్టుకోకు, మొత్తం తింటా నేనే. ఏ నోరు ముయిరా, నా బాధ దాని గురించి కాదు. నాకు ఉన్నదే ఒక్కగానొక్క చెల్ల, అదేమో 4 రోజులు ఉంటానని అత్తాంది. మీ అయ్యగారేమో అద్దంటాండు, ఈయననేమో ఒప్పియలేను, దానికేమో అద్దని చెప్పలేను. నా బాధ అంతా గదేరా, ఏం చేసుడో ఏమో. ఓసిని గీదానికే బాధపడతారు అమ్మగారు. ముందుగాలే మీ చెల్లని రమ్మనుంది. అయ్యగారు ముందుగా కోప్పడ్డా కూడా మీరు చేసి గిట్లా అంటే చాలు, అట్టేనే కరిగిపోతాడు. అంతే అంటవారా? అంతే అమ్మగారు, అర్జెంట్ గా రమ్మన్నారు మీ చెల్లను. అవురా సత్తి, ఊళ్ళో పంచాయతీలన్నీ మనం చేస్తాం, మన గురించి ఏమనుకుంటారా అందరూ? ఏమనుకుంటారు అయ్యగారు, పని వాళ్ళకి జీతం చక్కగా ఇస్తలేరని అనుకుంటారు. ఇంకా పంచాయతీలు అన్న ఏనే అనుకుంటాడు అని అనుకుంటారు బయట. కది కాదురా, ఎప్పుడు పైసలైనా నిల్వల్లి. అయ్యగారు మా మరలత్తాను, మీ మరలత్తాను. నా మరద లెక్కుండు కాదురా, అది నా మరదలేరా. అరే, నా పిల్లలు నా కుంప ముంచిందిరా. నా ఇంట్లో పరాయాడది అడుగు పెట్టద్దు అనుకున్నా, కానీ ఇది అడుగు పెట్టింది. ఎందుకో మా బాయ్య గారు. సంధ్య ఏంది బాగా ఉరుతున్నావు? కూరల కారం ఇట్లా ఎక్కువ వేయాలా ఏంది? అయ్యో అది కాదే. అడుగుతుందిగా, చెప్పు. నాకు బయట పని ఉంది, నేను పోయేస్తా. మంచిగా ఉన్నారా అన్నట్టు మీరు? మంచిగా ఉన్న విషయంలా. అమ్మ బాప ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు. దా లోపలికి రా. ఏంది అక్క, నేను రాగానే బావా చూడనట్టు ఒక్క మాట కూడా మాట్లాడకుండా వేయండు. ఏ ఊకోయే చెల్లె, మీ బావ గురించి తెలియందా ఏంది? మీ బావ నాతో తప్ప పరాయి ఆడదాంతో మాట్లాడు. ఆయనకు అసలే సిగ్గు మొహమాటం ఎక్కువ. గవన్ నువ్వేం పట్టించుకోకే. ఆహా, నీకు సిగ్గు మొహమాటం ఎక్కువనా బావా? నీకున్న సిగ్గు మొహమాటం నేను పోయేటట్టు ఎత్తా. నిన్ను ఎట్లా ఆట పట్టిస్తున్నా చూడు. పిల్లగా తలపెందుకు ఎత్తాను? అసలే నాకు భయం ఎక్కువ. చూస్తే ఏమనుకుంటారు? వెళ్తాను బావా, వెళ్తాను గాని వెళ్లే ముందు నీకు విషయం చెప్పాలి. ఏందో చెప్పిన బయటకు. ఇగో చెప్తానా బావా, నువ్వు అంటే నాకు ఇష్టం. అయ్యో పిల్ల, నువ్వు అంత ఇంట్లో మాట్లాడతాను. నువ్వు తొందరగా పోయి డాక్టర్ కి ఇట్లా చూసుకోపో, మంచి డాక్టర్ కు. పోతాగని బావా, ఈ ముచ్చట నీకు మా అక్కని చూడ్డానికి వచ్చినప్పుడే చెప్దాం అనుకున్నా, కానీ అప్పుడు ధైర్యం చాలే. ఇప్పుడు నా మనసు నిమ్మలం అయింది. ఇగో ఈ ముచ్చట వాళ్ళకని చెప్పినావు అనుకో, మంచిగుండా చెప్తాన్నా. బాయ్. అమ్మో, ఈ పిల్ల డేంజర్ ఉంది. ఈమెతోటి జర జాగ్రత్తగా ఉండాలి. ఏమైంది అయ్యగారు, ఎప్పుడు వికసించే పువ్వు లెక్కుండే మీరు అంత వాడిపోయిన పువ్వు లెక్క అయినవు. అరే, నువ్వు పొద్దుగా అలా పువ్వులతోటో మొగ్గలతోటో పోల్చకురా. పిల్లలు రాక నిద్ర లేక ముఖం అంతా వాడిపోయిందిరా.
గంత అందమైన మరదలి పిల్ల చింట్లుంటే ఇక మనసు ఏం మంచుకుంటే తీయి మీదికెళ్ళి బావా బావా అని ఒకటే ఇక నీకు నిద్ర ఏమొస్తే తీయి. అరే నీకు పని చేయమంటే ఏ పని సాధ కాదు కానీ ఈ సొల్లు ముచ్చట్లు చెప్పడానికి అయితే అన్ని సాధన అయితేరా. నువ్వు ఏదో మాటలు మాట్లాడినావు అనుకో నీకు సాయలా ఎలక మంది కూడా చంపుతారా. ఏమండి మీకు ఇష్టమని ప్రేమతో ములక్కాయ సాంబార్ చేసిన, తిని ఎట్లుందో చెప్పండి. ఆ ప్రేమ కొద్ది కాదే ఈ కూరలలో కొంచెం ఉప్పు కారం వేసి కూడా చెయ్యి. ఆ సప్పటి కూరలు తినలేకపోతానా. అయ్యో నా మతిమండ, నువ్వు చెప్పారాక నాకు గుర్తే లేదు. ఆగు, కూరలో ఉప్పు కారం వేసేత్తా. బావా నిన్నటి నుండే నీకు ముచ్చట చెప్దాం అనుకుంటానా. నువ్వు ఈ తెల్లంగిలా సినిమా హీరో లెక్కున్నావు. రాత్రి పడుకునే ముందు దిష్టి తీసుకొని పడుకో, నా దిష్టి అలిగేటట్టుంది. దిష్టి తీసుకోండు కాదు, ఈ అంగి మంచుకుంది అన్నావు కదా, ఈ అంగి అవతల వారి చెత్త నేను. ఇగో చెప్తానా బావా, నువ్వు అంటే నాకు ఇష్టం. నువ్వు ఈ తెల్లంగిలా సినిమా హీరో లెక్కున్నావు. రాత్రి పడుకునే ముందు దిష్టి తీసుకొని పడుకో, నా దిష్టి అలిగేటట్టుంది. అరే సత్తి, నేను ఈ డ్రెస్లు ఎట్లున్నరా మస్తున్నా కదా, బయటకెళ్ళి తందరు అమ్మాయిలు నన్నే చూస్తారు యారా. ఏందే అయ్య గారు మీలో వచ్చిన మార్పు చూస్తా అంటే నాకు పిచ్చి లేచేటట్టున్నది. అరే సత్తి, మనిషి అన్నాక మార్పు రావాలిరా. మా మరదలు ఇంటికి వచ్చిన తర్వాత నాలో ఏదో తెలియని ఉత్సాహం మొదలైందిరా. అరే ఈ మధ్య పంపు సెట్ కాడికి వదిలేవారా. మనిషి అన్నాక కాస్త కళాపోషణ ఉండాలిరా. అప్పుడప్పుడు అలా పంపు సెట్ కాడికి వెళ్ళి రావాలిరా. శ్రీరాములు లెక్క ఉండే మా అయ్య గారు మన్మధుని లెక్క తయారయ్యండు. అసలు ఏమైతుందో ఇక. అరే అమ్మగారు బయటకేరు, మా మరదలు ఒక్కతే పెరట్లున్నది. మా మరదలతో మాట్లాడడానికి పోతాన్నా. నువ్వు అమ్మగారు ఇట్లతే కాకి లెక్కనో పిల్లి లెక్కన్నారు, నాకు అర్థమవుతుంది. అయ్యగారు మీరేం చేస్తారో మీకని అర్థమైందా? అమ్మగారికి అన్యాయం చేయకూరు అయ్యగారు. అరే ఇలా అన్యాయం చేయడానికి ఏమున్నదిరా. ఇన్ని రోజులు మీ అమ్మగారిని ఇద్దరే ఉన్నాం, ఇప్పుడు ముగ్గురం అవుతాం అంతే. ఏమైంది పిల్ల, ఈడొక్కదాని చాలా సంతోషంగా ఉన్నావు చల్లగాలికి. ఇగో నిన్ను మాట్లాడదామని ఇక్కడికి పిలిచిన. నేను కూడా నీతో మాట్లాడాలనుకుంటాను. నేనంటే ఇష్టం అని చెప్పినావు కదా, నువ్వంటే కూడా నాకు ఇష్టం అని చెప్దామని ఇక్కడ పిలిచిన. నువ్వు చూపించే ప్రేమకు నేను పడిపోయాను కాబట్టి మన ఇద్దరం. అయ్యగారు అమ్మగారు పెట్టిన పక్షాలకు నేను అన్యాయం చేయలేను. అట్లని నేను బీడీ సిగరెట్లకు ఇచ్చిన పైసలకు అన్యాయం చేస్తావురా. నేను ఇన్ని రోజులు నువ్వు దేవుని అనుకున్నా, కానీ నువ్వు ఇవాళ వేసిన పనికి కనీసం మనిషి కూడా కాదు. ఏదో 4 రోజులు సరదాగా ఉండిపోతావు అనుకున్నా, కానీ నా సంసారాల్లో చిచ్చు పెట్టడానికి వచ్చినవానే. అక్క మీద ప్రేమ కొద్ది వచ్చినావు అనుకున్నా, కానీ నీకు ఇప్పుడు అర్థమైంది బావ మీద మోసకొద్ది వచ్చినావు కదా. అక్క అది కాదక్క, నేను చెప్పేది వినక్క. నువ్వు చెప్పేది చేసింది చాలు, ఒక్క క్షణం కూడా నా ఇంట్లో ఉండద్దు. నడు ఇక్కడ నుంచి. అక్క నేను పోయత్తా. ఆగు. ఏంది నా మాట అంటే ఇంతనన్నా గౌరవం లేదా? మీ చెల్లెని అద్దని చెప్పే కూడా మళ్ళీ రమ్మన్నావు. మీ మాట అంటే గౌరవమే, మా చెల్లంటే నాకు ఇష్టం. అది వస్తా అంటే నేను వద్దనలేకపోయినా, అది వచ్చినా మిమ్మల్ని ఏమన్నా ఆట పట్టినా ఏమనుకోవద్దు ప్లీజ్, నా కోసం. సరే, నా మరదలు నా ఇంటికి వచ్చి నన్ను ఆట పట్టిస్తా. నేను ఆట పట్టిస్తే ఎట్లుంటుందో నా మరదలకు చూపిస్తా. ఏవండి, ఈ మధ్య మీలో బాగా మార్పులు వచ్చినాయి. కొంపదీసి మన ఇంట్లోకి 3వ వ్యక్తి రావట్లేదుగా. ఏ నోరు మూసుకో, నీ కంటికి ఎట్లా కనబడతాననే. నా మరదలు ఆట పట్టిస్తానని తెలిసి నేను కూడా రివర్స్ అవుతాను ఆట పట్టించిన గంతే. ఎప్పటికైనా నేను నాలాగానే ఉంటేనే. మీరిద్దరు ఒకరినొకరు ఆట పట్టించుకుంటారని తెలిసి నేను కూడా మిమ్మల్ని ఇద్దరిని ఆట పట్టిద్దామని పక్కకుండా ఓవర్ యాక్టింగ్ చేసిన. ఏమనుకోవద్దే చెల్ల, సారీ. నేను ముందే అనుకున్నా మా అయ్యగారు అమ్మాయి అంటే ఆమె దూరం పోతాడు,
తప్పు చేసేటోళ్ళ మందలిస్తారు కానీ తప్పటాడు వేయడు. ఏమైంది పిల్ల ఇప్పుడా జర నవ్వలేవు కథ సుఖాంతం అయింది.